కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బయటికి వెళ్ళకండి అత్యవసరమైతే తప్ప అని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికీ వార్నింగ్ జారీ చేశారు. మనం ఆర్టీవీ స్క్రీన్ పై విజువల్ చూస్తున్నాం. వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్ లో ఉన్న ఫలంగా ఒక్కసారిగా భారీ వర్షపాతం నమోదైంది. సో తెల్లవారుజాము నుంచి కొంత ఎండ కాసినప్పటికీ మధ్యలో కొంత మబ్బులు నల్లని మబ్బులు కనిపించాయి. సో అంతా సెటరేట్ అయిపోతుంది అనుకునే లోపే ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్ గా భారీగా వర్షపాతం నమోదైంది. సో ఎక్కడెక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ హైదరాబాద్ మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఐటీ సెక్టార్ ప్రాంతం మొత్తం కూడా వర్షానికి అతలాకుతలమైంది. రోడ్లపైన భారీగా వర్షపు నీరు చేరింది. సో రానున్న 3 గంటలు కూడా ఇదే రకంగా వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. సో మీరున్న ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ లేకపోతే ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎవరైనా మీ వైపుగా రావాలనుకుంటే మనం ఇక్కడ నుంచి కమ్యూనికేట్ చేద్దాం. హైదరాబాద్లోని ఐటీ ప్రాంతం మొత్తం కూడా ఐటీ సెక్టార్ మొత్తం కూడా ఇప్పుడు ఈ వర్షం నేపథ్యంలో కొంత ట్రాఫిక్ సమస్యలు మొదలయ్యాయి. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. సో ట్రాఫిక్ నిలిచిపోయింది, రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. వర్షపు నీరు భారీగా రోడ్లపై చేరుకుంది. ఇంకా రానున్న 3 గంటల్లో ఇదే స్థాయిలో వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. మా ప్రతినిధి నా కొలీగ్ సచిన్ ఉన్నారు. సచిన్, సో ప్రజెంట్ హైదరాబాద్ లో వాతావరణం సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? రానున్న రోజుల్లో ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే మాత్రం ఇటు వర్షం నమోదవుతోంది. ఇటు వాయువ్య హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు పశ్చిమ హైదరాబాద్తో పాటు ఈశాన్య హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో బహుశా లైట్ రైన్ పడే అవకాశం ఉంది. బట్ మిగిలిన ప్రాంతం అంతా కూడా కాస్త భారీ వర్షాలకు నమోదే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2.5 మిల్లీమీటర్ల నుంచి 15.6 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా అంచనా అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ భారీ వర్షం ఆయా ప్రాంతాల్లో నమోదవుతోంది. కొద్దిసేపటి క్రితం కారు మబ్బులు కమ్మేసిన పరిస్థితి అని చెప్పుకోవాలి. హైదరాబాద్ వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా మబ్బు పట్టిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా 10 గంటల ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆ వాతావరణం ఒక్కసారిగా భారీ వర్షానికి దారితీస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే పంజాగుట్ట నుంచి మొదలు పెడితే పంజాగుట్ట నుంచి ఇటు పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు ఇటు మాధాపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఈ భారీ వర్షం ప్రభావం ఇప్పటికీ ఆయా ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం నేను మన కొలీగ్స్తో బయటకు వెళ్ళినప్పుడు అప్పుడే కాస్త తేలికపడి జస్ట్ ఛాయ్ తాగడానికి బయటకు వెళ్ళిన సందర్భంలో జస్ట్ చాలా చినుకులకు పడిన వాతావరణం. బట్ ఇలా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేం లేదు, భారీ వర్షానికి దారితీస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ అలర్ట్స్ని జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దాదాపుగా 1 గంట వరకు కూడా ఈ అలర్ట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అలర్ట్స్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇటు మరి ముఖ్యంగా రేపు ఉదయం వరకు చూసుకుంటే నార్మల్గా ఉంటుంది. బట్ రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు అంచనా ప్రకారం ఇటు కాప్రా కావచ్చు, మల్కాజ్గిరి, ఉప్పల్, అలాగే హయత్ నగర్ ఈ ప్రాంతాలకు కాస్త భారీ వర్షం పడే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి మాత్రం కాస్త భారీ వర్షం ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా నమోదే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఉపరితల ఆవర్తన ప్రభావం, సముద్ర మట్టానికి కాస్త ఎత్తులో ఉపరితల ఆవర్తన ప్రభావం ఉంది. మరి ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందంటే కొద్ది రోజుల క్రితం ఒక చర్చ అయితే జరిగింది. కానీ ప్రస్తుతం అల్పపీడనంగా ఏర్పడిన పరిస్థితి అయితే లేదు, ఆవర్తన ప్రభావం మాత్రమే కనిపిస్తోంది. దీంతో పాటు ఇటు ద్రోణి ప్రభావం కూడా, ఇటు కర్ణాటక నుంచి సమ్ డిస్టెన్స్ లో ఇక్కడ మనకి ద్రోణి ప్రభావం కూడా ఉంది. ఇటు ద్రోణులు ఆవర్తనాల ప్రభావంతో మనకి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీగానే వర్షాలు పడుతున్నాయి. మరి ముఖ్యంగా ఇటు కర్నూలు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇటు రాయలసీమకు సంబంధించిన ప్రాంతాల మీద ప్రభావం చూపిస్తోంది. ఇటు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఇటు కారు మబ్బులు ఒక్కసారిగా కమ్మేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. నేను ఒకసారి స్కైని చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కారు మబ్బులు కమ్మేసిన పరిస్థితి ఉంది. ఒకసారి ఆ విజువల్స్ నేను ఒకసారి స్కైని చూపించే ప్రయత్నం చేస్తాను. ఆకాశాన్ని ఒకసారి చూపించి మబ్బులకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తిగా మీరు చూడొచ్చు స్కై మూమెంట్కి సంబంధించి ఆ క్లౌడ్ మూమెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక నార్మల్గా ఉందని చెప్పుకోవచ్చు. బట్ మబ్బులకు సంబంధించి మీరు చూస్తే కాస్త స్టాగ్నెట్గానే, అంటే మబ్బు పట్టిన వాతావరణం ఉంది. అంటే ఇటువంటి వర్షాలు మనకి కంటిన్యూ అవకాశం ఉందని చెప్పి మనకి సాధారణంగా
మన పెద్దవాళ్ళందరూ కూడా ఆకాశాన్ని మబ్బులను చూసి వాళ్ళు పసిగట్టి చెప్పేవాళ్ళు వర్షం ఈ టైంలో పడవచ్చు, వర్షం ఈ టైంలో కాస్త తక్కువగా నమోదే అవకాశం ఉంటుంది అలా అని చెప్పి వాళ్ళు చెప్పేవారు. ప్రెసెంట్ అటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. అంటే మబ్బు పట్టిన వాతావరణం ఉంది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడి నుంచి కాస్త చూసుకుంటే కనుక ఇంకాస్త భారీ వర్షాలు నమోదే అవకాశం అక్కడక్కడ ఆయా ప్రాంతాలకు సంబంధించి. రిమెంబర్, ఇది వర్షాకాలానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఈ ప్రభావం అంటే ఋతుపవనాల ప్రభావం అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా ఉన్నాయి. దాంతోపాటు ఋతుపవనాలతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న వాతావరణ పరిణామాలు కూడా తోడవడంతో ఈ వర్షాలు నమోదవుతున్న క్రమం అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా నేపథ్యం. ఇప్పటికీ వర్షపాతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం నమోదైంది అనే అంశానికి సంబంధించి కూడా ఒక్కసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇటు అంచనాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు అలర్ట్స్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. సో ఈ క్రమంలోని ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో జిహెచ్ఎంసీ రెయిన్ఫాల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో జిహెచ్ఎంసీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో భారీగానే వర్షం పడుతుందని చెప్పుకోవాలి. ఈ క్రమంలోని ఇటు వర్షపాతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో హైదరాబాద్లో భారీగానే వర్షం పడుతోంది. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పటికే ఆ వర్షపాతానికి సంబంధించి మాట్లాడుకున్న సిచ్యువేషన్ గురించి ఉంటే ఇటు హైదరాబాద్లో ఆ ఇంపాక్ట్ అనేది ఉంది. ఆవర్తనం కావచ్చు, ద్రోణుల ప్రభావం కావచ్చు. ఇప్పటికీ ఇటు కూకట్పల్లిలో మరీ ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో కమ్యూనిటీ హాల్ ఆ ప్రాంతంలో 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు ఉదయం 8:30 నుంచి చూసుకుంటే 11 గంటల వరకు రికార్డ్ అయిన ఆ లెక్కల ప్రకారం శేరిలింగంపల్లిలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే దాంతోపాటు అదే శేరిలింగంపల్లికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో చందానగర్లో సర్కిల్ 21 దగ్గర 4 మిల్లీమీటర్ల వర్షపాతం, కూకట్పల్లి ప్రాంతాల్లో కొన్ని చోట్ల 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం, మరికొన్ని చోట్ల 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు కాస్త వర్షం మళ్ళీ తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవాలి. బట్ ఇలా ఆన్ అండ్ ఆఫ్గా మనకి ఇలా వర్షాలు పడే అవకాశం ఉందనే భావించవచ్చు. ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశం ఉందన్నది కూడా అతిశయోక్తి లేదు. బట్ కాస్త క్లౌడ్ మూమెంట్ చూస్తూ ఉంటే కనుక చెదురుముదురు వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందనే భావించాలి. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో ఓవరాల్గా హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా వర్షపాతం నమోదైంది. ఉన్నట్టుండి సడన్గా వర్షం దంచి కొట్టింది. రానున్న 3 గంటల్లో కూడా భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీరున్న ఏరియాలో ఎటువంటి వర్షపాతం నమోదైందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రానున్న 3 గంటలు కూడా కొన్ని జాగ్రత్తగా ఉండండి. అత్యవసరం అయితే తప్ప బయటికి వచ్చి అనవసరంగా వర్షంలో చిక్కుకోకండి. ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలగవచ్చు. మీరు ఎన్న ఏరియాలో భారీగా స్టాగ్నెంట్ వాటర్ ఉన్నా కూడా మీరు రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి సడన్ గా వర్షం దంచుకొట్టింది. మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో భారీ వర్షం నమోదైంది. రానున్నటువంటి 3 గంటల వరకు కూడా కుండపోతగా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బయటికి వెళ్ళకండి, అత్యవసరమైతే తప్ప అని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికీ వార్నింగ్ జారీ చేశారు. మనం ఆర్టీవీ స్క్రీన్ పై విజువల్ చూస్తున్నాం. వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్ లో ఉన్న ఫలంగా ఒక్కసారిగా భారీ వర్షపాతం నమోదైంది. సో తెల్లవారుజాము నుంచి కొంత ఎండ కాసినప్పటికీ మధ్యలో కొంత మబ్బులు, నల్లని మబ్బులు కనిపించాయి. సో అంతా సెటరేట్ అయిపోతుంది అనుకునే లోపే ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్ గా భారీగా వర్షపాతం నమోదైంది. సో ఎక్కడెక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ హైదరాబాద్ మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఐటీ సెక్టార్ ప్రాంతం మొత్తం కూడా వర్షానికి అతలాకుతలమైంది. రోడ్లపైన భారీగా వర్షపు నీరు చేరింది. సో రానున్న 3 గంటలు కూడా ఇదే రకంగా వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం